హలో ఆస్పిరెంట్స్, ఎలా ఉన్నారు? గుడ్ ఈవినింగ్ అందరికీ. ఈరోజు కేఎస్ఆర్ స్మార్ట్ లైన్ ద్వారా మీ ముందుకు వస్తున్నాం. దీంట్లో ముఖ్యమైన విషయం ఏంటంటే, ముఖ్యంగా మన తెలుగు విద్యార్థుల కోసం ఒక స్మార్ట్ లెర్నింగ్ జర్నీని మొదలు పెడుతున్నాం. ఇకపై మీ ప్రిపరేషన్కి కావాల్సిన గైడెన్స్, కన్సిస్టెన్సీ అండ్ మోటివేషన్ అన్నీ ఒకే చోట లభించును. ఎట్ కేఎస్ఆర్ స్మార్ట్ లైన్ మేము మీకు we don't only teach, but we also train you to think like a topper. మీకు మీ హోల్ ప్రిపరేషన్లో మీకు గైడెన్స్ మరియు మోటివేషన్, అలాగే మీకు యూపీఎస్సి యొక్క ఫేవరెట్ థీమ్స్, ప్రిలిమ్స్ కోసం ఏవైతే యూపీఎస్సి తన థీమ్స్ ఉంటాయో ప్రిలిమ్స్లో, వాటిని మేము కవర్ చేస్తాం. మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ప్రొవైడ్ చేస్తాం అండ్ వీక్లీ కరెంట్ అఫైర్స్ కూడా అలాగే మేము ప్రొవైడ్ చేస్తాం. ప్రతి ఇయర్ యూపీఎస్సి కరెంట్ అఫైర్స్ నుంచి మినిమం ఆఫ్ ద 30 బిట్స్ అడుగుతుంది. సో ఆ యూపీఎస్సి యొక్క మెయిన్ థీమ్స్ ఏంటో మేము బాగా రీసెర్చ్ చేసి వాటిని మేము ఐడెంటిఫై చేసి, ముఖ్యంగా మన తెలుగు వాళ్ళ కోసం తెలుగు భాషలో స్పష్టంగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు మేము ఎక్స్ప్లెయిన్ చేద్దామని అనుకుంటున్నాం. సో మీకు మేము డైలీ కరెంట్ అఫైర్స్ ఇన్ ఏ సింపుల్ and a clear format, topic wise classes, all subjects including polity, economy, history and geography. And also we will give PYQs with smart explanations, short revision notes, MCQ practice session daily, and special motivation talks to keep your spirit high. Subject wise classes, ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్, మోటివేషన్ టాక్స్ అన్నీ ఒకే ఛానల్లో. ఇది మీ కన్సిస్టెంట్ కంపానియన్ ఫర్ యూపీఎస్సీ అండ్ గ్రూప్స్. వీ బిలీవ్ దట్ స్మార్ట్ వర్క్ బీట్స్ హార్డ్ వర్క్ వెన్ గైడెడ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అవర్ గోల్ ఈజ్ నాట్ టు మేక్ యూ లెర్న్, బట్ అవర్ గోల్ ఈజ్ టు మేక్ యూ పర్ఫార్మ్ ఇన్ యూపీఎస్సీ ఎగ్జామినేషన్స్ అండ్ స్టేట్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్, అండ్ వీ వాంట్ యువర్ రిజల్ట్స్. బట్ టు మేక్ యూ అండర్స్టాండ్, రివైజ్ అండ్ రిమెంబర్ ఎఫెక్టివ్లీ. మేము నమ్ముతున్నాం, చదవడం కంటే అర్థం చేసుకోవడం ముఖ్యం. అదే కేఎస్ఆర్ స్మార్ట్లోని యొక్క గొప్ప లక్ష్యం. మరియు మేము మీకు డైలీ కరెంట్ అఫైర్స్ ఇస్తాం. ఈ డైలీ కరెంట్ అఫైర్స్లో మేము పర్టికులర్ థీమ్స్ని కవర్ చేస్తాం. ఏ థీమ్స్ మీద అయితే మీకు యూపీఎస్సి ప్రతి ఇయర్ క్వశ్చన్స్ అడుగుతుందో ఆ థీమ్స్ బేస్డ్ కరెంట్ అఫైర్స్ మేము మీకు విత్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం. అండ్ నాట్ ఓన్లీ నోట్స్ ప్రొవైడ్ చేయడం కాకుండా, బట్ వీ ఆల్సో ఎక్స్ప్లెయిన్ యూ, గైడ్ యూ హౌ టు ప్రిపేర్ ఏ హ్యాండ్ రిటన్ నోట్స్. యూపీఎస్సిలో ముఖ్యమైన పాత్ర మన హ్యాండ్ రిటన్ నోట్స్ పోషిస్తుంది. యూపీఎస్సిలో ముఖ్యమైన పాత్ర మన హ్యాండ్ రిటన్ నోట్స్ పోషిస్తుంది. యువత ఎప్పుడైతే సరైన మార్గంలో ఉంటుందో అప్పుడు మన దేశం బాగుపడుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో చాలామంది యువత గొప్ప గొప్ప పేరు పొందుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా కానీ, ఇంటర్నేషనల్లో కానీ, వివిధ రంగాల్లో, వివిధ కంపెనీస్లో మన తెలుగు రాష్ట్రాల వాళ్ళు వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటి చూపిస్తున్నారు. ఇంకా యువత కొన్ని కారణాల వల్ల ముందుకు రాలేకపోతున్నారు. అలాంటి యువతకి ఒక గొప్ప స్థాయిలో పేరు ప్రతిష్టలు పొందడానికి గల మార్గం ఈ యూపీఎస్సి అండ్ స్టేట్స్ ఎగ్జామ్స్. ఈ ఎగ్జామ్స్ ద్వారా
మ్యాక్సిమం ఆఫ్ ద మధ్యతరగతి కుటుంబాలు వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ని చాటి ఎంతో కష్టపడి ఒక ఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అలాగే ఎన్నో సర్వీసెస్లో సక్సెస్ఫుల్ అవుతున్నారు ప్రతి సంవత్సరం. మీరు చూస్తున్నారు. అలాగే వాళ్ళందరిలా మనం కూడా ఒకరం అవ్వాలని, మన పేరెంట్స్ని మనం బాగా చూసుకోవాలని మనకే ఉంటుంది. ఎందరికో ఎన్నెన్నో స్టోరీస్ ఉంటాయి. ప్రతి ఫ్యామిలీలో ఒక స్టోరీ ఉంటుంది. ప్రతి తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లల్ని మంచి గొప్ప పొజిషన్లో చూడాలని అనుకుంటారు. సో దానికి మనం ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. యూపీఎస్సి అనేది నాట్ అన్ ఆర్డినరీ ఎగ్జామ్. మ్యాక్సిమం ఆఫ్ ద యూపీఎస్సి క్రాక్ చేసే వాళ్ళంతా అబవ్ యావరేజ్ స్టూడెంట్స్. ఇది మీకు తెలుసా తెలీదో? యూపీఎస్సి నర్వ్ని మనం క్యాచ్ చేయగలిగితే వీ విల్ డెఫినెట్లీ క్రాక్ దిస్ ఎగ్జామ్. హార్డ్ వర్క్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ వీ షుడ్ యాడ్ స్మార్ట్ వర్క్ టు క్రాక్ దిస్ యూపీఎస్సి. సిలబస్ అంతా తలకెక్కించుకొని మనం పేపర్ మీద డిస్ప్లే చేయడం అంటే ఈ ఎగ్జామ్ మనం క్రాక్ చేయలేం. We have to catch the nerve of the syllabus. We should go through the syllabus. We should do our preparation very clearly. We should have a foundation by reading NCERTs. NCERTs అనేవి చాలా ఇంపార్టెంట్. ఇవి మన ఫౌండేషన్ క్రియేట్ చేస్తాయి. నేను ఈ ఎన్సిఆర్టీస్ మీద కూడా ఒక క్రిస్ప్ నోట్స్ మన తెలుగు వాళ్ళ కోసం ప్రొవైడ్ చేద్దామని మన కేఎస్ఆర్ స్మార్ట్ లెన్ ద్వారా అనుకుంటున్నాను. సో ఆఫ్టర్ ద ఫౌండేషన్ మనకి మెయిన్గా కావాల్సింది ఏ స్ట్రాంగ్ మెయిన్స్ ప్రిపరేషన్ విత్ 4 GS సబ్జెక్ట్స్ అండ్ ఎస్ఐ, ఎథిక్స్ అండ్ ఆల్సో ఆప్షనల్. ఇవన్నీ మనం బలంగా చేయగలిగితే వీ కెన్ క్లియర్ మెయిన్స్. మెయిన్స్ క్లియర్ చేయాలంటే మెయిన్లీ ఎథిక్స్ అండ్ ఎస్ఏ ప్లస్ ఆప్షనల్. మ్యాక్సిమం ఆఫ్ ద స్టూడెంట్స్ ఎస్ఏని నెగ్లెక్ట్ చేస్తారు. బట్ ఎస్ఏ ప్లేస్ మేజర్ రోల్ in our UPSC preparation. It will give a abundant scoring in our exam, and essay paper decides the rank of the students. And also optional, it is very very important, which carries 500 marks whole UPSC. సో నేను చెప్పేది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీరు ఈ డిసెంబర్ కల్లా మీ యొక్క మెయిన్స్ సబ్జెక్ట్లో మెయిన్స్ ఎగ్జామ్కి పట్టు సాధిస్తే మనం ఫ్రామ్ జనవరి we will be totally into prelims mode, and prelims is nothing but a gateway. CSAT plus GS. CSAT అనేది చాలా ఇంపార్టెంట్. చాలామంది CSAT నెగ్లెక్ట్ చేస్తారు. మ్యాథ్స్లో వీక్ అయిన వాళ్ళు ఇప్పటి నుంచే CSAT మీద పట్టు సాధించాలని నేను అంటున్నాను. ఎందుకంటే CSAT విల్ డిసైడ్ ఎదర్ వీ విల్ బీ గోయింగ్ టు మెయిన్స్ ఆర్ నాట్. మీరు GSలో 100 మార్క్స్ తెచ్చుకున్నా CSATలో మీరు 45 మార్క్స్ తెచ్చుకున్నా యూ విల్ బి నాట్ గోయింగ్ టు మెయిన్స్ ఎనీమోర్. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు go through the CSAT very well. After that prelims,
వీ విల్ ఫోకస్ ఆన్ మెయిన్స్ టోటల్లీ. సో నేను మెయిన్గా మీకు ఏం చెప్తానంటే, మీరు మీ హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది 100% మెయింటైన్ చేయాలి. ఎందుకంటే హ్యాండ్ రిటన్ నోట్స్ మీకు ఆఫ్టర్ ద క్లియరింగ్ ఫిలిమ్స్ ఇట్ విల్ హెల్ప్ఫుల్ అలాట్. నా మాటలు మీకు ఖచ్చితంగా ఇప్పుడు గుర్తొస్తాయి. హ్యాండ్ రిటన్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. సో మేము మీకు ఒక క్రిస్ప్ నోట్స్ ప్రొవైడ్ చేస్తాం. ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ మెయిన్స్. సో నేను మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇలా మీ ప్రిపరేషన్ స్ట్రాటజీస్ని మార్చుకొని మీ లూప్ హోల్స్, మీ డ్రాబ్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మార్చుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్ని ఒక గొప్ప విధానంలో పెట్టమని నేను చెప్తున్నాను. సో మీరందరూ, మనందరం ఒకటే. మనం మన యొక్క సక్సెస్ కోసం, ఎవడైనా సరే మన యొక్క సక్సెస్ కోసమే పోరాడతాం. రిలేటివ్స్ ఏమనుకుంటారా, ఫ్రెండ్స్ ఏమనుకుంటారా, నేను నా ప్రిపరేషన్ టైం అనేది మీకు ఎంత ఇంపార్టెంటో మీకు తెలుసు. సో యూ షుడ్ నాట్ కేర్ అబౌట్ ఎనీ వన్. యూ షుడ్ బి ఆన్ ట్రాక్. యూ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్. యూ షుడ్ బి వెరీ కన్సిస్టెంట్. యూ షుడ్ బి ఆల్వేస్ సెల్ఫ్ మోటివేటెడ్. యూ షుడ్ బి ఆల్వేస్ వర్క్ ఫర్ యువర్ ఫ్యామిలీ అండ్ యువర్ ట్రస్టెడ్ వన్స్. ఓకే, మన లైఫ్ మనమే చేసుకోవాలి, ఎవరో వచ్చి చేయరు. సో మీరందరికీ నా యొక్క మాటలన్నీ అర్థమయ్యాలని అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ గ్రేట్ డే. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎండెవర్స్.